హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ సంక్రాంతికి ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెండు రకాల లడ్డూల్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఒకటి బెల్లం సున్నుండలు అండ్ ఇంకొకటి బూందీ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నామండి. పెద్ద పెద్ద పిండి వంటలు చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా ఈజీగా చిన్న చిన్న ఐటమ్స్ని రెడీ చేసుకొని సంక్రాంతిని చక్కగా జరుపుకోండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ బెల్లం సున్నుండల ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పును తీసుకుంటున్నామండి. ఇది మెజర్మెంట్లో చూసుకుంటే కరెక్ట్గా 1/2 kg వస్తుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా 1/2 kg అండి మెజర్మెంట్. ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మినపప్పు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మాత్రం బయట మీకు ఫ్రై అయిపోయినట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం పచ్చితనం పోదు. అలా అయినట్టయితే మీకు సున్నుండలు తినేటప్పుడు చాలా జిగురు జిగురుగా నోటికి అంటుకుంటూ ఉంటుంది. అలా తింటే టేస్ట్ అంత బాగుండదు. ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. నాకు ఇక్కడ ఈ 1/2 kg మినపప్పు ఫ్రై అవ్వడానికి దగ్గర దగ్గర 20 నిమిషాలు పట్టిందండి. మినపప్పు కంప్లీట్గా ఫ్రై అయ్యేసరికి మీకు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. ఇంకా ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లాన్ని ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక గ్లాస్ మినపప్పుకి 3/4 గ్లాస్ బెల్లం యూస్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా నచ్చే వాళ్ళు ఒక గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ బెల్లం తురుము యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 గ్లాసెస్ మినపప్పు యూస్ చేస్తున్నాము అండ్ 1.5 గ్లాస్ బెల్లం యూస్ చేస్తున్నామండి. అంటే నేను 1:3/4 రేషియో యూస్ చేస్తున్నాను. మనం ఈ బెల్లం అంతా తురుముకునే టైంలో మినపప్పు అంతా చల్లారిందండి. మినపప్పు మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో కాస్త ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుతో పాటు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే నెయ్యి కలిపి సున్నుండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మిగతా మినపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఏమైనా లంప్స్ లాగా ఉంటే అవి కొంచెం స్మాష్ చేసేసేయండి. అండ్ ఒకసారి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్టయితే మీకు షుగర్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా అది అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పౌడర్ చల్లారే లోపు సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త నెయ్యిని వేడి చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నెయ్యిని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఈ మిక్సర్లో యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. మనకి నెయ్యి అయితే దగ్గర దగ్గర ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ నెయ్యి పట్టిందండి ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి. పెద్ద పెద్ద పిండి వంటలు ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని సంక్రాంతికి స్వీట్స్ కింద రెడీ చేసుకోవచ్చు. అంతేనండి బెల్లం సున్నుండల ప్రిపరేషన్. ఈ విధంగా ఇంట్లో ఉన్న నెయ్యితో పిల్లలకి సున్నుండలు ప్రిపేర్ చేసినట్టయితే పిల్లలకి ఎస్పెషల్లీ బోన్స్కి ఎంతో బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ యమ్మీ టేస్టీ బూందీ లడ్డు ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ మనం 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాము. మీరు మెజర్మెంట్కి ఏ బౌల్ అయినా తీసుకోవచ్చండి. ఈ శనగపిండిలోనే ఒక చిటికెడు సాల్ట్ అండ్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ శనగపిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ శనగపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. అండ్ స్మూత్ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ స్మూత్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడానికి మనకు దగ్గర దగ్గర 1.5 to 1/3/4 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. వాటర్ అనేది ఇక్కడ అడ్జస్టబుల్ ఫ్యాక్టర్. అది అడ్జస్ట్ చేసుకుంటూ మీకు టెక్స్చర్ అయితే అల్టిమేట్గా ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బూందీ రెడీ చేసుకోవడానికి కాస్త లోతుగా ఉన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిందో లేదో ఒక సింగిల్ డ్రాప్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఆ బబుల్ పైకి వచ్చినట్టంటే మనకి ఆయిల్ రెడీ అయినట్టే. నెక్స్ట్ బూందీ స్టిక్ని ఈ విధంగా పెట్టుకొని శనగపిండి బ్యాటర్ని స్లోగా దానిపైన డ్రాప్ చేయండి. మనకి స్లోగా శనగపిండి డ్రాప్లెట్స్ అనేవి ఆయిల్లో పడతాయి. బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నట్టయితే క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్టేజ్ లో అయితే మనం బూందీని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే స్టేజ్ లో బూందీని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోండి.
బూందీని సెపరేట్ చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో యాడ్ చేసుకున్నట్టయితే ఆయిల్ ఏమైనా ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే ప్రాసెస్ లో మిగతా బూందీని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బూందీ పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 cups ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ తక్కువ తినేటట్టయితే 1.5 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇందులోనే 1/2 cup ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ ని మీడియం కి టర్న్ చేసుకోండి. పాకం మరుగుతున్నప్పుడే 1 స్పూన్ ఎలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇలా ఈ విధంగా తీగ పాకం వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని అందులో యాడ్ చేసుకోవాలి. బూందీని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. బూందీ పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ అవ్వడానికి నాకు 5 minutes పట్టింది. ఈ బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే లడ్డూలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చల్లారిపోతే లడ్డూలు సరిగ్గా రావని గుర్తుపెట్టుకోండి. లడ్డూల్ని రెడీ చేసుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకున్నట్టయితే అవి విడిపోకుండా ఉంటాయి. ఇదే ప్రాసెస్ లో మిగతా లడ్డూల్ని కూడా రెడీ చేసుకోండి. నచ్చిందా అండి బెల్లం సున్నుండలు అండ్ బూందీ లడ్డు ప్రిపరేషన్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్.